చరిత్రను చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం జీవితాంతం కూడబెట్టే సంపదకు అసలు విలువెంత? రండి, ఈరోజు మనం అసలైన శాంతి, నిజమైన సంపద అంటే ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. సరే, సూటిగా ఒక్క ప్రశ్న, ఒక్క క్షణం ఆలోచించి చెప్పండి. మనం జీవితంలో దేన్ని పోగు చేస్తున్నాం? డబ్బునా, వస్తువుల్నా, లేకపోతే ఇంకేదైనానా? అసలు మన జీవితంలో దేనికి అంత విలువ ఇస్తున్నాం? చూడండి, మన ముందు రెండు దారులున్నాయి. ఒకటేమో వస్తువులు, అంటే మనం కొనేవి, పోగు చేసేవి, మన చుట్టూ పేరుకుపోయే భౌతిక సంపద. ఇంకో దారేమో శాంతి, అంటే మన లోపల మనం పెంచుకోవాల్సిన ప్రశాంతత. మన జీవిత ప్రయాణం మొత్తం నిజం చెప్పాలంటే ఈ రెండింటి మధ్య జరిగే ఒక పోరాటమే. మొట్టమొదటి సెక్షన్లో మనం చూద్దాం ఈ సేకరించే వారి పొరపాటేంటో. అసలు ఈ వస్తువుల్ని పోగేయాలన్న మన తాపత్రయంలోనే ఓ పెద్ద ప్రాథమిక లోపముంది. ఏంటది? ఇప్పుడే చూద్దాం. చూడండి, ఎంత అద్భుతమైన మాట ఇది. చరిత్రే సాక్షి. ప్రపంచాన్ని గట్టిగా పిడికిలితో పట్టుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ల వేళ్లు విరుగుతాయే తప్ప ప్రపంచం మాత్రం చేతికి చిక్కదు. మనం పోగేసే భౌతిక వస్తువుల మీద మన పట్టుకూడా సరిగ్గా ఇంతే. అంతా వృధా. ఇక రెండో సెక్షన్, అలెగ్జాండర్ చివరి ఆజ్ఞ. మనం మాట్లాడుకుంటున్న ఈ విషయానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యం చరిత్రలో మరొకటి ఉండదేమో. రండి, ఆ కథలోకి వెళ్దాం. పరిచయం చేస్తున్నాం చరిత్రలోనే అతిపెద్ద కలెక్టర్ అలెగ్జాండర్ ది గ్రేట్. అవును, అతన్ని ఒక ప్రపంచ విజేతగా కాకుండా ఒక సేకరణకర్తగా, అంటే అన్నీ పోగుచేసిన వ్యక్తిగా చూస్తే మనకసలు విషయం అర్థమవుతుంది. సగం ప్రపంచాన్ని జయించిన ఆ మహాయోధుడు చనిపోయే ముందు ఒక విచిత్రమైన, ఆశ్చర్యకరమైన కోరిక కోరాడు. ఏంటంటే, నా చేతుల్ని శవపేటిక బయట పెట్టండి అని. అది వినగానే అతని సైన్యకులు, మంత్రులు అందరూ షాకయ్యారు. ఎందుకలా అడిగాడు? దానికి అతను చెప్పిన కారణం ఇది. అప్పుడే కదా ప్రపంచానికి తెలిసేది, ఈ ప్రపంచ విజేత కూడా వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తున్నాడని. ఆలోచించండి, అతను సేకరించిన ఆ సంపద, గెలిచిన రాజ్యాలు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. ఇంతకన్నా పవర్ఫుల్ మెసేజ్ ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. ప్రపంచంలో ఒక అతిథి. అలెగ్జాండర్ కథ మనకు ఒక ముఖ్యమైన ఫిలాసఫీని నేర్పుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయన్నమాట. ఒకటి యజమాని మైండ్ సెట్, అంటే ఇక్కడున్నదంతా నాదే, నేనే ఓనర్ని అనుకోవడం. ఇది ఒక పొరపాటు. రెండోది అతిథి మైండ్ సెట్, అంటే మనం ఈ ప్రపంచంలో కేవలం టెంపరరీ గెస్టులం అంతే. ఇది నిజం. ఈ అతిథి మైండ్ సెట్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక సింపుల్ హోటల్ చెక్అవుట్ రూల్ గురించి ఆలోచిద్దాం. మనం ఒక హోటల్కి వెళ్తాం, అక్కడున్నవన్నీ వాడుకుంటాం కదా. కాని చెక్అవుట్ చేసేటప్పుడు అక్కడి బెడ్షీట్ గానీ, టీవీ గానీ మనంతో పట్టుకుపోలేం గదా. అన్నీ అక్కడే వదిలేసి రావాలి. మన జీవితం కూడా అచ్చమింతే. ఇక 4వ విభాగం, ఒక మహర్షి మాటలు. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాని తాలూకు అసలైన సారాంశం, ఆ తాత్విక హృదయం ఇక్కడే ఉంది. యుగఋషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు చెప్పిన ఈ మాటల్ని ఒక్కసారి జాగ్రత్తగా విందాం. संसार की सबसे बड़ी विडंबना यह है कि मनुष्य जीवन भर उन वस्तुओं का संग्रह करता है जो अंततः यहीं छूट जानी है, साथ केवल वही जाएगा जो आपने बांटा है. దీని అర్థమేంటంటే, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద విచిత్రం, మనిషి జీవితాంతం వేటినైతే పోగేస్తాడో అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. కాని తనతో పాటు వచ్చేది ఒక్కటే, అదేంటంటే తను ఇతరులకు పంచింది మాత్రమే. సరే, 5వ విభాగానికి వచ్చేశాం, మన నిజమైన సంపదను ఎంచుకోవడం. ఆ మహర్షి మాటలు విన్నాక ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. సో, చాయిస్ మళ్ళీ మన చేతుల్లోనే ఉంది. కానీ ఈసారి దీన్ని ఒక్కొత్తగా చూద్దాం. మనం చెత్తను, అంటే ఇక్కడే వదిలిపెట్టి వెళ్లే వస్తువులను సేకరించాలా, లేకపోతే మనతో పాటు ఎప్పటికీ ఉండే మంచి అనుభూతిని సేకరించాలా? మరి తెలివైన కలెక్షన్ అంటే ఏంటి? ఆ ఋషి మాటల్లోనే చెప్పాలంటే అది రెండే. ఒకటి సత్కర్మలు, అంటే మనం చేసే మంచి పనులు. 2 ఆత్మసంతోషం, అంటే మన ఆత్మకు దొరికే సంతృప్తి. ఇవి మాత్రమే మనతో పాటు వచ్చే అసలైన ఆస్తులు.
మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ ఫిలాసఫీ మొత్తాన్ని ఒక్క సింపుల్ లైన్లో చెప్పొచ్చు. దీన్ని మన లైఫ్ మోటోగా చేసుకుంటే చాలు. నేను ఎక్కడికి వచ్చింది తీసుకోడానికి కాదు, ఇవ్వడానికి. అంతే. ఈ ఒక్క ఆలోచన చాలు మన లైఫ్ని చూసే విధానమే మారిపోతుంది. చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నిజంగా ధనవంతుడు అంటే ఎక్కువ వస్తువులు ఉన్నవాడు కాదు. ఎవరికైతే ఎక్కువ శాంతి ఉంటుందో అతనే అసలైన ధనవంతుడు. బహుశా సంపదకు ఇంతకన్నా మంచి నిర్వచనం ఇంకొకటి ఉండదేమో.